నమస్తే. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. ఈ తోట చంద్రశేఖర్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఈయనకి ముందు ఎన్ని బిరుదులు పెట్టినా తక్కువే. కబ్జా చంద్రశేఖర్ అనొచ్చు, చీటింగ్ చంద్రశేఖర్ అనొచ్చు, ఇంకేమైనా పేర్లతో పిలవచ్చు. ఆదిత్య కన్స్ట్రక్షన్ పేరుతో తెలంగాణ గడ్డ మీద చేస్తున్న ఈయన అరాచకం అంతా ఇంత కాదు. థర్డ్ పార్టీ పేరుతో కాంట్రాక్టర్లను వేధిస్తూ ఉంటాడు, దగ్గరికి రాకుండా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా. ఇంకొక వైపు ఎవరైతే ఈయన వేసిన వెంచర్స్లో ఫ్లాట్స్ కొనుక్కుంటారో వాళ్ళని ఇంతవరకు 5-6 సంవత్సరాలుగా వాళ్ళకి ఫ్లాట్స్ ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ ఉంటాడు. ఏమంటాడు మళ్ళీ ఈయన దగ్గరికి పోతే అంటే నాకేం సంబంధం ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అంటాడు. కానీ మొత్తం వ్యవహారం నడిపించేది ఈ తోట చంద్రశేఖరే. ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏమో తెలంగాణను మింగేస్తున్నాడు. ఇక సరిపోదని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకొక అధ్యక్షుని తీసుకొచ్చి ఇగో మా భూములన్నీ ఇట్లా ఉన్నాయి, ఇవి కూడా నువ్వు తీసుకో అని మియాపూర్ భూముల దగ్గర నుంచి మొత్తం ఆయన కట్టబెడతా ఉన్నాడు. ఇక్కడ జనాన్ని ముంచిన డబ్బులతోని ఖమ్మంలో సభ, రేపు గుంటూరులో సభ ఇవన్నీ పెట్టబోతున్నారు. ఒక్కసారి ఈ తోట చంద్రశేఖర్ గురించి మనం ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను జస్ట్ ఒక టీజర్ మాత్రమే వదులుతున్నా. రాబోయే రోజుల్లో వరుస కథనాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో మోసపోయింది సామాన్య జనం. రూపాయి కూడబెట్టుకొని ఉద్యోగాలు చేసుకుంటూ రూపాయి కూడబెట్టుకొని ఫ్లాట్స్ కొంటే వాళ్ళకి ఆ ఫ్లాట్స్ ఇవ్వకుండా వాళ్ళని నరకయాతన పెడుతున్నాడు. ఈయన చేసిన మోసం అంతా ఇంత కాదు. చట్టాన్ని ఉల్లంఘించిండు, కోర్టులని మేనేజ్ చేసిండు, ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసిండు. ఒక్కసారి ఈయన గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడాలంటే ఒక 5-6 ఉన్నాయి ఈయన వెంచర్లు. ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మియాపూర్ ల్యాండ్స్ విషయంలో. మియాపూర్లో ఉన్న హఫీజ్పేట్ సర్వే నెంబర్ 78. ఈ మియాపూర్ భూములు అనగానే మనకి చాలా సర్వే నెంబర్లు గుర్తొస్తాయి. సర్వే నెంబర్ 78, 80, 100 ఇవన్నీ కూడా. సో ఈయనకు సంబంధించిన భూమి, ఆ భూమిలో ఫార్చ్యూన్ హైట్స్ అని ఒక వెంచర్ వేసిండు. దాదాపు 7 నుంచి 8 టవర్లు ఉంటాయి అందులో. ఇది హఫీజ్పేట్ గోపాల్ నగర్కి సంబంధించి సర్వే నెంబర్ 78. ఇందులో దాదాపు 600 ఫ్లాట్స్ ఉంటాయి. ఈ భూమిని గతంలో 8 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 78లో ఈయన గోల్డ్ స్టోన్ ప్రసాద్ అని ఒక పేరు విన్నాం కదా, మహా ఇంకా పెద్ద ఆయన, ఈయనకంటే తోపాయన. దాదాపు కొన్ని వేల కోట్ల స్కామ్ అది మియాపూర్ స్కామ్. అందులో ప్రధానంగా ఉన్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ తమ్ముడు పార్థసారథి. ఎవరి పార్థసారథి? ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమార్ గారి భర్త. ఆయన దగ్గర ఉన్న సవేరా కన్స్ట్రక్షన్ అనే కంపెనీ నుంచి ఈయన ఈ 78 సర్వే నెంబర్లో కొన్ని ఎకరాల భూమిని కొంటాడు. యాక్చువల్గా ఆ సర్వే నెంబర్ 78తో పాటు చుట్టుపక్కల ఉన్న సర్వే నెంబర్లన్నీ కూడా పైగా ల్యాండ్స్. ప్రభుత్వం ఒకవైపున కొట్లాడుతున్నది, ఇవి మా భూములే, ప్రభుత్వ భూములే అని. ప్రైవేటు వాళ్ళకి వీళ్ళకి మధ్య జరుగుతూ ఉన్నది. అది పెద్ద స్కామ్ అది. ఇందులో గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఉన్నాడు. ఆ తర్వాత ఆదిత్య కన్స్ట్రక్షన్స్ పేరుతో తోట చంద్రశేఖర్ కొన్నాడు. ఈ తోట చంద్రశేఖర్ తను సొంతంగా చేయడు, ఇది తన తమ్ముడు ఉంటాడు ఒక ఆయన, తోట సత్యనారాయణ ఏదో పేరు. ఆయన ద్వారా ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉంటాడు. ఏమైనా గొడవలు రాగానే జూబ్లీహిల్స్లో ఉన్న ఇంట్లో కూర్చోబెట్టాలా, బెదిరియాలా, ధమ్కీలు ఇవ్వాలా, వాళ్ళని మేనేజ్ చేయాలి. ఇది ఈయన చేస్తున్న తంతు. ఇప్పుడు ఈయన ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్కి అధ్యక్షుడిన. ఈ మియాపూర్ ఈ సర్వే నెంబర్లో దాదాపు ఇది ఒక్కసారి మనం డీటెయిల్స్లోకి వెళ్తే నేను చిన్న లైన్ చెప్తా. ఈ పైగా ల్యాండ్స్ ప్రభుత్వ భూములే అని గవర్నమెంట్ అంటున్నది. సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి స్పష్టమైన తీర్పులు ఉన్నాయి. అయితే అధికారంలో ఉన్న వాళ్ళు అందరినీ మేనేజ్ చేస్తున్నారు, కోర్టులను కూడా మేనేజ్ చేస్తున్నారు. ఇక్కడ హైకోర్టులో కూడా ఒక తీర్పు తెచ్చుకొని అక్కడ రిజిస్ట్రేషన్లు స్టార్ట్ చేసిండు. టవర్లు వేసి రిజిస్ట్రేషన్లు స్టార్ట్ చేశారు. అయితే ఈ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకొక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇంకొకరికి అమ్మడానికి అవకాశం లేదు. ఇట్లా 600-700 మందికి ఇస్తలేడు అనమాట. అయితే ఇది 2014లో కేసు. 2014లో సైరస్ ఇన్వెస్ట్మెంట్కి గోల్డ్ స్టోన్ ప్రసాద్కి మధ్య ఉన్న కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు చెప్పింది. ఏమని? ఈ టైటిల్ తేలేంత వరకు కూడా రిజిస్ట్రేషన్లు చేయొద్దని. కానీ ఈయన ఏం చేసిందంటే హైకోర్టులో జస్టిస్ నవీన్ రావు బెంచ్ 19/069 ఆఫ్ 2014లో ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చుకున్నాడు. జడ్జిమెంట్ తీసుకొచ్చుకొని రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు అని చెప్పిండు. సో ఈ టైప్ ఆఫ్ జడ్జిమెంటే గతంలో సుకేష్ గుప్తా అని ఇదే మియాపూర్ ల్యాండ్ స్కామ్ విషయంలో సుకేష్ గుప్తా విషయంలో కూడా ఇట్లాంటి జడ్జిమెంటే హైకోర్టు ఇచ్చింది. అయితే హైకోర్టు అప్పుడు SLP స్పెషల్ పిటిషన్ వేసిండు. ఎవరు? రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న అమయ్ కుమార్. ఇదే మళ్ళీ తోట చంద్రశేఖర్ విషయంలో మాత్రం ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సో ఈయన ఈ హైకోర్టులో ఇది రాగానే దాన్ని తీసుకుపోయిండు, రిజిస్ట్రేషన్లు చేయడం స్టార్ట్ చేసిండు. కానీ ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి అమ్మడానికి వీల్లేదు, ఎందుకంటే టైటిల్ లేదు అక్కడ. ఇది వివాదాస్పద భూములు. సో ఇట్లా ఈయన
టోటల్గా అక్కడ ఉన్న ఇప్పుడు ఈయన కట్టే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎట్లుంటాయి, ఈయన ఒకానొక టైంలో దివాలా తీసిండు. గతంలో రిలయన్స్ వాళ్ళు కూడా ఫైనాన్స్ చేసేదట. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ వివాదాస్పద భూముల్లో నువ్వు కడుతున్నావు అని చెప్పి వాళ్ళు కూడా వెనక్కి తగ్గడంతో ఈయన కొంత ఇబ్బందుల్లో ఉండడంతో థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హఫీజ్పేట్తో పాటు ఇక్కడ షేక్పేట్ దగ్గర ఒక వెంచర్ ఉన్నది. అక్కడ కూడా థర్డ్ పార్టీ ఎవరో తిరుమల రావు అనే వ్యక్తికి థర్డ్ పార్టీకి ఇచ్చిండు. థర్డ్ పార్టీకి ఇచ్చి మీరు కట్టండి, అమ్మండి, నాకు ఎంతో కొంత ఇచ్చేయండి అని వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకొని అంతా కట్టిన తర్వాత ఈయన ఏం చేశాడు, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో, ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అది మొత్తం దొంగలకి లోన్లు ఇస్తూ ఉంటుంది, చాలామందికి ఇచ్చింది గతంలో. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మార్టిగేజ్ చేస్తాడు ఆ టవర్స్ అన్నింటిని కూడా, వీళ్ళకి సంబంధించినవి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అడిగితే బౌన్సర్లను పెట్టి మెడబట్టి గంటేస్తూ ఉన్నాడు. ఒక్కసారి నేను కొన్ని ఫోటోలు చూపిస్తా, జస్ట్ ఇది టీజర్ మాత్రమే. ఇది ఫార్చ్యూన్ హైట్స్ అన్నమాట. ఈయనకు సంబంధించిన అందమైన బ్రోచర్, క్లబ్ హౌసెస్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని ఇట్లా జనాన్ని మాయ చేస్తూ ఉంటాడు. ఇగో ఫార్చ్యూన్ హైట్స్, హైటెక్ సిటీ, ద న్యూ ల్యాండ్ మార్క్ ఆఫ్ మోడర్న్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అని ఇగో ఇట్లా ఉంటాయి. ఇది అక్కడ మీకు కనిపిస్తుంది. ఇదంతా కూడా వివాదాస్పద మియాపూర్ 78 సర్వే నెంబర్లో కడుతున్నాడు. ఇప్పుడు ఇందులో మీరు కొన్నారా, అయిపోయింది మీ పని. ఇవన్నీ ఇప్పుడు ఇది ఇగో ఇప్పుడు జనాలకి ప్రైజ్ అన్నమాట. ఇది బేసిక్ ప్రైజ్ వచ్చేసి పర్ ఎస్ఎఫ్టీ 7,499, అంటే 7,500కి పర్ ఎస్ఎఫ్టీ అనమాట. ఫ్లోర్ రైజ్ 6th ఫ్లోర్ ఆన్వర్డ్స్, అంటే 6th ఫ్లోర్కి పైన 20 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ ఎక్కువ. ఇట్లా డీటెయిల్డ్గా మనకి ఆ ప్రైజ్ లిస్ట్ కూడా చూడొచ్చు. బుకింగ్ అమౌంట్ దాదాపు 5 లక్షల రూపాయలు. ఇట్లా సెకండ్ స్లాబ్, 4th స్లాబ్, ఇట్లా ఆ డబ్బులు కట్టాలి. ఇట్లా అందరి దగ్గర వసూలు చేసి ఇంతవరకు 100 మందికి ఫ్లాట్స్ వేయలే. వాళ్ళని అడిగితే బెదిరిస్తున్నాడు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ అయ్యి మరి అడిగేటోడు ఈయనే. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే నాకేం సంబంధం లేదు అని అంటాడు, నాకేం సంబంధం లేదు అంటాడు. కానీ ఈ షేక్పేట దగ్గర ఉన్న ఏదైతే వెంచర్ మనం చెప్తున్నామో ఆ కాంట్రాక్టర్ని ఇబ్బంది పెడుతుండని ఎస్ఎస్టీ బిల్డర్స్ ఎల్ఎల్పి అని ఈయన ఒక కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టర్ దగ్గర ఎంఓయూ కుదుర్చుకుంటారు వీళ్ళు. ఎంఓయూ మీద సైన్ ఎవరుతుంది, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ సైన్ ఎవరుతుంది అని అంటే ఇగో తోట చంద్రశేఖర్ సంతకం ఉంటుంది దాని మీద క్లియర్గా. ఇది ఎవిడెన్స్, ఇది కాదు కూడా ఫోర్జరీ చేసింది అనుకుందాం. ఈయన ఐఏఎస్గా ఉన్నప్పుడు పెట్టిన సంతకం ఇది. దానికి దీనికి దగ్గరి పోలికలు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ షేక్పేట్లో ఉన్న ఈ ఏదైతే మనం ఇంతవరకు చూసిన టవర్స్ ఉన్నాయో ఇది జిహెచ్ఎంసీలో బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్. ఈ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ డేట్ ఎప్పుడు 12/5/2015. ఈ 12/5/2015లో కన్స్ట్రక్షన్ టు బి కమెన్స్డ్ బిఫోర్ 11/11/2018. ఇప్పుడు స్టార్ట్ అవుతే కన్స్ట్రక్షన్ టు బి కంప్లీటెడ్ బిఫోర్ 11/5/2020. ఈ 11/5/2020కి కన్స్ట్రక్షన్ అయిపోవాలా. ఒకవేళ అయిపోకపోతే మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. కానీ ఈ 11/5/2020కి మనోడు రెన్యువల్ చేసుకోకుండానే దీని తర్వాత పర్మిషన్ అయిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకోకుండానే కడుతున్నాడు ఇప్పుడు. అంటే దీని ద్వారా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఎంత? కోట్ల రూపాయల నష్టం. ఇప్పుడు ఈయన సిటీ ప్లానింగ్ ఆయన ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు కదా, దేవేందర్ రెడ్డి అనుకుంటా. మరి ఆయన ఇవన్నీ ఎందుకు చూస్తలేరు మీరు? రెరా అప్రూవల్ ఏమైంది? ఏ అప్రూవల్ ఉండదు, 0 పర్మిషన్స్. దీనికి పర్మిషన్ లేకుండానే కట్టేస్తారు. ఇప్పుడు మొన్న గాడికి పటాన్ చెరువుకు పోతే అమీన్పూర్లో పేదల ఇళ్లను కూల్చిపడేసారు రాత్రికి రాత్రి 3 గంటలు రాత్రి వచ్చి. మరి వీందవడుకు కూల్చాలా? వీళ్ళు ఏమనంటే పర్మిషన్ ఉందంటారు. మరి పర్మిషన్ అంటే చూపించండి. ఎవరైనా జర్నలిస్టులు ఎవరైనా దీన్ని వార్తను రాస్తే వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్గా బెదిరిస్తూ ఉంటాడు మన చంద్రశేఖర్. ఏది కేసీఆర్ వెనకాల ఉన్నాడనా? ఇగో గట్టిగా మాట్లాడినామనుకో, ఇగో బౌన్సర్లను పెడతారు, బౌన్సర్లను పెడతారు. బౌన్సర్లను పెడతారు, అవసరమైతే పోలీసులు కూడా వస్తారు.
ఇగో ఇట్లా బౌన్సర్లను పెట్టి గేట్లు పెట్టి కథం ఇక లోపలికి రానియరు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ లోపలికి పోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎవరైతే ఆ ఇల్లు కట్టిన ఆయన. నో 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 ఎంట్రీ. జడ్సన్ గారు ఉన్నారు, ఆయన ఒక చిన్న 2 లైన్లు చెప్తారు అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో, ఈ రియల్ ఎస్టేటు, ఈ తోట చంద్రశేఖర్, ఈ వ్యవహారం అంతా. ఒక చిన్న 30 to 1 minute మనం కన్క్లూడ్ చేద్దాం. రాబోయే రోజుల్లో సీరియల్ ఎపిసోడ్స్ నడిపిద్దాం. ఏమనిపిస్తుంది జడ్సన్ గారు విన్న తర్వాత? ఈయన తోట చంద్రశేఖర్ కలెక్టర్, మన బాంబే కమిషనర్గా ఉన్న పంచలే ఒక అవినీతి పరుడనే ముద్ర ఉన్నది. అప్పుడు రిలయన్స్ వాళ్ళ కడుతున్నటువంటి ఇంటితో అంబానీ అదే దాంతో ఆయన ఎక్కడికి వెళ్ళి జాబ్కి వెళ్ళి బయటికి వచ్చే అంటే కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపో, మేనేజ్ చేసుకున్న పెద్ద ఎత్తున అమౌంట్ తీసుకొని వచ్చి ఇక్కడ ఈ వ్యాపారాల పైసలతో పెట్టి వ్యాపారాలు చేస్తుండు. అనేకమైన పొలిటికల్ పార్టీస్, ఏ పార్టీ కొత్త పార్టీలు ఏమొచ్చినా పార్టీలలో జనసేనలో ఉన్నాడు, జనసేన గుంటూరులో పోటీ చేసిండు, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక వైట్ కాలర్ దొంగ అయిన. ఇందాక మీరు చెప్పింది అందరు చూసిన అందరు వైట్ కాలర్ దొంగలే అన్న. వాళ్ళు మాట్లాడిన నీతి సూక్తులు ఎవరు మాట్లాడరు. చీఫ్ సెక్రటరీ మీద ఆల్రెడీ నేను ఆమె అపాయింట్ చేసినప్పుడే నాకు కంప్లైంట్ ఇచ్చిన, డిఓపిటీ కంప్లైంట్ ఇచ్చిన. ఆమె గడల శ్రీనివాసు ఏది విజిలెన్స్ వాళ్ళు ప్రూవ్ చేసి నన్ను యాక్షన్ తీసుకోమనంటే డ్రాప్ ద కేసు అని సంతకం పెట్టింది. సేమ్ నా దగ్గర సంతకం ఉన్న డాక్యుమెంట్ ఉంది. అంటే ఈ విధంగా ఇవాళ ఈయన లైసెన్స్ తీసుకుంటారు తెలంగాణలో. ఏది మేము ఎంతన్నా దోపిడీ, ఈయన ఏపీలో రాజకీయం చేయని కాదిన ఇందులోకి వచ్చింది. ఆ పేరుతో ఒకటి ముద్ర వేసిండ్రు, కమ్యూనిటీ ఓటు ఎక్కువ ఉన్నది అక్కడ అని ఆయన తీసుకొని ప్రెజెంట్ చేసిండ్రు. కానీ ఈయన బీఆర్ఎస్ పార్టీలో చేరింది మాత్రము ఈ అక్రమాలు, మియాపూర్ భూముల కోసము, ఆడ సెటిల్మెంట్ కోసము. ఇప్పటిదాకా మనం చూపించిన అన్ని సామాన్యమైన మనుషులు వాళ్ళు గడ్లాపెట్టెలల్లా అక్కడ దాచిపెట్టుకున్న పైసలు దోచుకోనికి అని చెప్పేసి ఆ పింక్ కండువా చేసుకుంటూ కేసీఆర్ కూడా దానికి లైసెన్స్ ఇచ్చేసిండు, మీరు ఎంతైనా దోపిడీ చేసుకోవచ్చు, మీరు ఏమైనా చేసుకోవచ్చు అని. అంటే తెలంగాణలో దోపిడీదారు అంటే పైనకి వెళ్ళి చీఫ్ సెక్రటరీకి మొదలుపెట్టి నేను డోపిడీ చేయాలని ఊకే అనేది ఆయన కూడా నేను అపాయింట్మెంట్ అయ్యిండు. అంటే వీళ్ళందరినీ అవినీతి పరులను, ఏది అవినీతి చరిత్ర ఉన్న వాళ్ళందరినీ అపాయింట్ చేసుకుంటా రాజకీయాలలో అసొంటోళ్ళని పెట్టుకుంటా తీసుకొని వచ్చి ఈరోజు తెలంగాణను కంప్లీట్గా ఒక స్కెల్టన్ లెక్క తయారు చేసి, అంటే ఒక అస్తపంజరం లెక్క తయారు చేసింది ఇసొంటోళ్ళని పెట్టుకొని. కాబట్టి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఇసొంటి ఇంకా మనం చూడబోతూ ఉంటాం, తక్కువేం కాదు కానీ ఇంకా చూస్తూనే ఉంటాం. ఇంకా తెలంగాణ దేనికి ఉండదు, ఏమిది కూడా మిగిలది, మన అప్రమత్తంగా ఉంటే తప్ప. ఓకే, ఎనీవే దీని మీద మనం వరుస ఎపిసోడ్లు చేయాల్సిన అవసరం కనిపిస్తున్నది. మోసపోతున్నది సామాన్య ప్రజలు. సో ఖచ్చితంగా వరుస ఎపిసోడ్లు ఉంటాయి. ఈ ఇష్యూని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే అవకాశం లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.